నమస్కారం సీఎం టీవీకి స్వాగతం స్వరం మీది సమరం మాది శ్రీకృష్ణ ధర్మరాజుల స్వామి దేవస్థానంలో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు అర్చకులు, వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. శ్రీకృష్ణ ధర్మరాజు స్వామి దేవస్థానం అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని పాలక మండలి సభ్యులు దేవస్థానం అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలని ఎమ్మెల్యే వరప్రసాద్ హితవు పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలపై జరుగుతున్న దాడుల అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. రామతీర్థ ఘటనపై సిఐడి విచారణకు ముఖ్యమంత్రి ఆదేశించారని,
2-3 రోజుల్లో నిందితులను పట్టుకుంటామని తెలిపారు. రామతీర్థం ఆలయాన్ని పూర్తిగా ఆధునీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నామని, ఆగమ శాస్త్రం ఆధారంగా ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ, ఆలయ నిర్మాణం చేపడతామని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు. దేవాలయాల మీద ఎవరైనా కానీ దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా అవ్వచ్చు. అటువంటి దాడులు జరగకుండా ఉండే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. మీరు కూడా సలహాలు సూచనలు ఇవ్వండి. మీ హయాంలో మీరు తాడేపల్లి కూడా రథం తగలబడితే ఎప్పుడైనా కనీసం కంప్లైంట్ ఇచ్చారా? ఆ రథాన్ని నిర్మించాలని చెప్పిన కనీసం భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేసిందా? తాడేపల్లి కూడా ఏదైతే మాణిక్యాలరావు ఎండోమెంట్ మినిస్టర్గా ఉన్న ఆ ఊళ్ళో రథం దగ్ధమైతే మరి ఆ రోజు సోమవీరాజు గారు ఏం చేశారు? ఆ రోజు అప్పుడు ధర్నాలు ఎందుకు చేయలేదు? కేవలం ఈ ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఇంత మంచి కార్యక్రమాలు జరుగుతుంటే వీటిని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారా? ఊరుకునే పరిస్థితి లేదు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే అది ఎవరైనా కానీ సహించే పరిస్థితి లేదని చెప్పి కూడా మీ ద్వారా తెలియపరుచుకున్నాను. నోటాకి పనికిరాని పార్టీలు కూడా ఇక్కడ మాట్లాడుతుంటే ఒక్క సీటు గెలవలేదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడతారు. హిందుత్వాన్ని ఏదో అడ్డం పెట్టుకొని ఇక్కడ పబ్బం గడుపుకోవాలని చూస్తే ఈరోజు ఎవరు కూడా మీ మాటలు నమ్మే పరిస్థితులు లేరు. భారతీయ జనతా పార్టీ ఇన్ని గుళ్ళు కూల్చినప్పుడు ఏం చేసింది? గత ప్రభుత్వంలో వాళ్ళు ఇక్కడ భాగస్వామి ఉన్నప్పుడు సుమారు విజయవాడ మన నియోజకవర్గంలో 40 గుళ్ళు కూల్చినప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం చేసిందండి? ఆ రోజు కనీసం అప్పుడు మాట్లాడలేదు. భారతీయ జనతా పార్టీ దాంట్లో భాగస్వామ్యం కాదా? అప్పుడు గుళ్ళు కూల్చినప్పుడేమో శ్రీరాముడు గుర్తురాలా. ఈరోజు దుండగులు చేస్తుంటే దీన్ని ప్రభుత్వానికి అంటగట్టడం అనేది ఏమాత్రం సమంజసం అని చెప్పని భారతీయ జనతా పార్టీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తున్నాను నేను. కరోనా పరిస్థితిలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుంటే ఎందుకు మీరు ఎన్ని చలో రామతీర్థం అని చెప్పని పనికిమాల పవన్ కళ్యాణ్ పట్టుకొని హిందుత్వాన్ని మీరు తిట్టే వ్యక్తి, హిందువులు ఇతర మతాలతో గొడవలు పెట్టుకుంటారని చెప్పిన వ్యక్తిని మీరు కలుపుకొని తీసుకెళ్తారా? ఇప్పటివరకు మీకు గౌరవం ఉండేది. ఎప్పుడైతే జనసేన కలిశారో భారతీయ జనతా పార్టీ కూడా గౌరవం పూర్తిగా పోయింది. బండి సంజయ్ని అక్కడ రాష్ట్రంలో చూసుకోమని చెప్పండి. ఇక్కడ రాష్ట్రంలో ఇంకేం పనిలే. ఇక్కడ రాష్ట్రంలో పరిపాలన బాగా జరుగుతుంది. బండి సంజయ్ యాక్చువల్లీ ఇక్కడ అవసరం లేదు. అతను తెలంగాణలో చూసుకోమని, తెలంగాణలో బాగుపడమని చెప్పండి అతన్ని. పేకాట శిబిరాలపై టీడీపీ నేతలు తనను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. గుడివాడలో పేకాట శిబిరాలపై దాడి వ్యవహారం అనంతరం సీఎం జగన్ ను మంత్రి కొడాలి నాని భేటీ అయ్యారు. తనపై బురద చల్లేందుకు టీడీపీ, జనసేన ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం తాను ఆదేశిస్తేనే పేకాట శిబిరాలపై సిబిఐ అధికారులు దాడులు జరపాలన్నారు. నిన్నటి దాడుల్లో కొందరు తప్పించుకున్నట్లు తెలిసిందని, అందులో ఎంతటి వారున్నా వదిలిపెట్టబోమని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. నిన్న గుడివాడ కూడా కాదు, నందివాడ మండలం ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఒక చేపల చెరువు దగ్గర పేకాడుతున్నారని చెప్పి ఒక 27-28 కార్లు, ఒక 13 బైకులు, అదేవిధంగా ఒక 32 మంది అనుకుంటా, 32 మంది పేకాట నిర్వహించేవాళ్ళు కానీ ఆడుకునే వాళ్ళని కానీ గుడివాడ పోలీసులు, ఎస్సీబీ అంటే మైనింగ్ ఇసుక కానీ, దొంగలిక్కర కానీ, ఇటువంటి గ్యామ్లింగ్ పేకాట కావచ్చు, క్రికెట్ బెట్టింగ్లు కావచ్చు, ఏమైనా కావచ్చు, వాటిని కంట్రోల్ చేయటానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎస్సీబీ అని చెప్పి ఒక డిపార్ట్మెంట్ని పెట్టాడు. ఆయన పెట్టి వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఏయన్నా పనికి మాలినటువంటి ప్రతిపక్షాలని చెప్పి తీసేయకుండా ఎవరన్నా ఆరోపణలు చేసినా వాళ్ళని పంపించి రైళ్లు చేసి పట్టుకునే కోర్టులు పెట్టి మళ్లీ ఆడకుండా భయపెట్టేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చాడు. ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సెలవుల తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో 6 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఈ నెల 12 నుంచి 17 వరకు సెలవులుగా ఏపీ సర్కార్ పేర్కొంది. 9న 2వ శనివారం, 10వ తేదీన ఆదివారం కావడంతో మరో 2 రోజులు అదనంగా సెలవులు కలిసి రానున్నాయి. టీడీపీ శవరాజకీయాలు మానుకోవాలని గుర్జాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి అన్నారు. మాజీ సర్పంచ్ అంకుల హత్య వెనుక వైసీపీ హస్తముందని టీడీపీ ఆరోపించడం భావ్యం కాదని ఆయన మండిపడ్డారు. గతంలో ఎరపతినేని ఉన్నప్పుడు కాపు నాయుడు కోసం శ్రీనివాసరావు హత్య జరగలేదా? తక్కెలపాడులో యాదవరాజు కోటేశ్వరరావు హత్య జరగలేదా? ఈ హత్యల వెనుక ఎరపతినేని చంద్రబాబులు ఉన్నారా అని మహేష్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. అంకులు హత్యపై దోషులను కఠిన శిక్ష పడాలని ఆయన వెల్లడించారు. అభివృద్ధి పదంలో నడుస్తున్న వైసీపీని నేరుగా ఎదుర్కోలేక మత రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు. విజయవాడ నడిబొడ్డులో తనకు రక్షణ కల్పించాలని ధర్నా చేస్తున్న వంగవీటి మోహన రంగా గారిని
అత్యంత పాశవికంగా మర్డర్ చేయించిన చంద్రబాబు నాయుడు గారు తనయుడు వచ్చి ఈ రోజున హత్యా రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. దయ్యాలు వేదాలు వల్లించినట్టు ప్రజలు నవ్వుకుంటున్నారు. సరే, చదువుకున్నాను, నేను స్టాన్ఫోర్డ్లో చదివానని లోకేష్ గారు విభిన్న రాజకీయాలు చూపెడతారేమో అనుకున్నాం. కానీ ఆయన కూడా అదే ధోరణిలో పోతున్నాడు. వచ్చిన వ్యక్తి మర్డర్ జరిగింది, మర్డర్ని ఖండిస్తూ హత్యను ఎవరు చేశారో వాళ్ళని తక్షణమే పోలీసులు ఎంక్వైరీ చేసి పట్టుకోవాలి అన్నారు. కానీ శవ రాజకీయాలు చేస్తూ రాజకీయాలను ఆపాదించడం, మహేష్ రెడ్డి గారు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, లేదు సీఎం గారి పేషీ ఉంది, ఇలా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో మరి ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఉన్నప్పుడు కాపు నాయకుడు వేమవరంలో పోసం శ్రీనివాసరావు గారిని మర్డర్ జరగలేదా? మరి దాని వెనకాల శ్రీనివాసరావు గారు, ఆ రోజు మంత్రిగా ఉన్న లోకేష్ గారు, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా? లేదు తక్కెళ్లపాడులో యాదవరాజులు కోటేశ్వరరావు గారు వాళ్ళ తండ్రిని మర్డర్ చేశారు, మరి దాని వెనకాల వీళ్లే ఉన్నట్ట? చెప్పండి. ఎస్, దురదృష్టకరం. ఇంకా పల్నాడులో అక్కడక్కడ ఇటువంటి మర్డర్లు జరుగుతున్నాయి. దాన్ని అంతమొందించాలి అందరం కలిసి. పోలీసు వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఎవరు తప్పు చేస్తారో, ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు, వాళ్ళకి శిక్షలు పడేటట్టు చేస్తూ అదే కోణంలో అభివృద్ధి చేసుకుంటూ అక్కడ ఇంకా చదువుని పెంపొందించి ఇటువంటి అనాగరిక చర్యలను మనం అంతమొందించుకోగలిగితే తప్పకుండా మంచి పాలన ఈ ప్రాంతంలో వస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ అవన్నీ కూడా పక్కకు పట్టించాలి, ప్రజల్ని పక్కుదోవ పట్టించాలని ఈరోజు ఒక మర్డర్ జరిగిన వెంటనే దురదృష్టకరం. పాప అంకుల్ గారు చనిపోవడం దురదృష్టమే. కానీ ఆయనతో మాకేముంటుందని శత్రుత్వం, ఆయన ఎవరో తెలియదు, ఆయన ఎప్పుడు చూడలేదు. ఆయన పెదగాలపాడు నాయకుడు, ఒప్పుకుంటాం. పెదగాలపాడు ఒక గ్రామం వల్ల ఒక ఎమ్మెల్యే గెలుస్తాడా, ఓ ఎమ్మెల్యే ఓడిపోతాడా, లేకపోతే ఒక ప్రభుత్వం వచ్చిద్దా అధికారంలోకి, ఓ ప్రభుత్వం దిగిపోయిద్దా? అక్కడున్న రాజకీయ నేపథ్యమా, లేదు ఇతరితర ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్సా, లేదు ఇంకేమన్నా కోణంలో ఉందా? అన్నీ కూడా నిష్పక్షపాతంగా ఎస్పీ గారిని, డీజీపీ గారిని మేము అడిగాం. వాళ్ళు కూడా స్పెషల్ టీమ్స్ వేసి ఎంక్వైరీ చేస్తున్నారు అన్ని కోణాలు. ఈరోజు మేము చెప్పేది, వాళ్ళు ఎవరినైతే మరి అంకుల్ గారి తనయుడు 10 మందో 14 మందో వచ్చి మర్డర్ చేశారో ఆయన కళ్ళ ముందంటే, మరి ఆ రోజున సాయంత్రం వాళ్ళు స్టేజ్ మీద ఉన్నారు, ఒకళ్ళిద్దరు, అందరని నేను అనట్లా, ఒకళ్ళిద్దరు ఉన్నారు. అందుకని వీళ్ళకి సంబంధం లేదని నేను అంటున్నాను. కానీ అన్ని కోణాల్లో వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్ ప్రకారం, లేదు ఇతరితర కోణాల్లో కూడా పోలీసు వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారని మాకు సంకేతాలు వస్తున్నాయి. చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ ఎంక్వైరీ జరగాలి, నిజమైన నిందితుల్ని పట్టుకోవాలి, శిక్ష పడేటట్టు చేయాలి. ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా. ఎందుకంటే శిక్షలు పడితే త్వరగా కనీసం ప్రజల్లో ఒక భయం వచ్చింది. మరోసారి ఇటువంటి జాతీయ రహదారిపై లారీలు ఢీకొని పలువురి తీవ్ర గాయాలైన ఘటన నెల్లూరు జిల్లా నాయుడుపేటలో చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై విన్నమాల గ్రామం వద్ద హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి మినీ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 4గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలైన ప్రతి కుటుంబానికి గూడు కల్పించాలనే ఉద్దేశంతో డిసెంబర్ 25వ తేదీ నుండి ఓ మహాయజ్ఞంలా చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి మండల కేంద్రమైన రెంటచింతలలో సర్వం సిద్ధం చేసినట్లు తహసీల్దార్ రమేష్ తెలిపారు. అధికార బృందం సిద్ధం చేసిన లేఅవుట్ ను పరిశీలించారు. మండలంలో అర్హులైన 2257 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అర్హులైన అభ్యర్థులు తమకు ఇళ్ల పట్టాలు రాని పక్షంలో సచివాలయంలో దరఖాస్తు చేస్తే 90 రోజుల్లో అందిస్తామని తహసీల్దార్ రమేష్ వెల్లడించారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు వైఎస్ఆర్ జగనన్న కాలనీ పట్టాల పంపిణీ కార్యక్రమానికి సంబంధించింది. మన మండలంలో మొత్తం 11 గ్రామాలు ఉన్నాయి. 11 గ్రామాలకు కానీ ఇప్పుడు దాకా 6 గ్రామాల వరకు మొత్తం పట్టాల పంపిణీ పూర్తవడం జరిగింది. మన గౌరవ ఎమ్మెల్యే గారు 7వ తారీఖు షెడ్యూల్ అనేది లాస్ట్ మన మండలంలో గల మిగతా గ్రామాలకు సంబంధించి 7వ తారీఖు అనే షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. 7వ తారీఖు వచ్చేటప్పటికల్లా రెంటచింతల, మెట్టగుడిపాడు, పాల్వాయి, గోలి, మల్లవరం విలేజెస్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దానికి గాను మన మండలం మొత్తం మీద 2257 మంది పట్టాలు లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ జరుగుతుంది. దాంట్లో కానీ మొదటి 6 విలేజెస్కి కానీ 800 మంది అయిపోయారు. ఇంకా 800 మందికి సంబంధించి ఇంకా 1300 మందికి 7వ తారీఖు పంపిణీ షెడ్యూల్. పాలవాయి గేటు, పాలవాయి, దాని తర్వాత ఇంకోటి దగ్గర మల్లవరం, గోలి, మెట్టగుడిపాడు, రెంటచింతల ఈ కార్యక్రమం జరిగి పట్టాల పంపిణీని పూర్తి చేయడం జరుగుతుంది. తెలియదు లబ్ధిదారులు ఎవరు కూడా మధ్యవర్తులు ఎవరికి కూడా ఎటువంటి రూపాయి కానీ ఎవరికి వాలంటీర్స్ కానీ మధ్యవర్తులు కానీ ఎవరికి ఎటువంటి రూపాయి కూడా ఇవ్వాల్సిన ఇది ఫ్రీగా గవర్నమెంట్ ఇస్తుంది. లబ్ధిదారులు ఒక్కరు కూడా వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళకి ఇళ్ల పట్టాల పంపిణీ అనేది జరుగుతుంది. ఎవరికి ఎటువంటి డబ్బులు కానీ మధ్యవర్తులు నమ్మి కానీ ఎవరికి ఎటువంటి డబ్బులు ఇవ్వడానికి కూడా వీల్లేదు. దీంట్లో ఎవరైనా ఏమైనా ఇట్లాంటి ఆటలు ఏమైనా జరిగినట్టు కానీ ఎవరైనా వసూలు చేసినట్టు కానీ ఏమైనా ఉంటే కనుక డైరెక్ట్గా మాకు సంప్రదిస్తే మాకు తెలియజేస్తే దాని మీద చట్ట ప్రకారం చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పి. రాష్ట్రంలో దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికీ 50కి పైగా సంఘటనలు జరిగాయని చిన్నచీయర్ స్వామి అన్నారు. తాజాగా సింగరాయకొండపై వెలసిన నరసింహస్వామి వారి చేతులు ధ్వంసం చేశారని ఆరోపించారు. దాడులకు గురైన ఆలయాలను సందర్శించి స్థానికుల అభిప్రాయాలను తెలుసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి సరైన నిర్ణయం ప్రకటించాలని తెలిపారు. ధనుర్మాస ఉత్సవాల అనంతరం 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తామని చిరంజీవి స్వామి వెల్లడించారు. వాళ్ళ పెద్దలు నిర్ణయం చేసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళని ఎట్లా చూసుకోవాలి, తర్వాత సమాజం నిర్ణయం చేసుకోవాలి. ముందర కలిగిన దెబ్బకి కట్టడం, మందు వేయడం అది చేయాల్సిన పని. మేము ప్రస్తుతం ఆ పనిలో స్వామీజీ ధర్మానికి దైవానికి ఇబ్బంది కలిగినప్పుడు మత ప్రబోధకులుగా ధర్మాల గురువులుగా ప్రధానంగా బయట రావాల్సిన పరిస్థితి. కానీ ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు బయట రావడానికి ఒక రాష్ట్రంలో డివిజన్ అనేటువంటి వచ్చేటువంటి పరిస్థితి కూడా వచ్చేటువంటి ప్రబోధం అక్కడ కొంచెం చిన్న పొరపాటు పడుతున్నాను. ఆయన కేవలం మతాధిపతులు మాత్రమే పైకి రావాలి అనే మాట సబబు కాదు. అదే ధర్మ ప్రబోధకులు కూడా కాదు, ప్రతి వ్యక్తి ముందర బయటికి రావాలి. ఎందుకంటే దేవుడు కేవలం మఠాధిపతుల కోసం ధర్మాధిపతుల కోసం కాదు. దేవుడు అతి సామాన్యుడైనటువంటి ఒక వ్యక్తికి కూడా దేవుడే. కార్యం అక్కడ ఏదో దాన్ని మనం ఎట్లా జాగ్రత్తగా సాధించాలి అనేదే మన లక్ష్యం తప్ప దాని వెనకాతలు ఎవరు దాన్ని ఏ రకంగా. ఇప్పుడు మనకి రకరకాలైనటువంటి వ్యక్తులు రకరకాలుగా ఏదో చనిపోయిన శవాన్ని కూడా క్యాష్ చేసుకోవాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఉండొచ్చు లోకంలో. బట్ మనకి అలాంటి వాళ్ళతో ఏమీ ప్రమేయం లేదు. అంచేత మనకి వ్యక్తులతోటి ప్రమేయం కాదు, మన పర్పస్ తోటి ప్రమేయం, జరగవలసినటువంటి పనితోటి మనకి ప్రమేయం. దీనికి మీరు అడిగినట్టుగా
ఎవరెవరు ఈ విషయంలో శ్రద్ధ కలిగినటువంటి సాధువులు ఉంటారో వారందరినీ కూడా మేము వాళ్ళతో కలిసి వాళ్ళ సలహాలు తీసుకుని వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు ఎలా చేయంటారో మేము ఒక సేవకులు. వీఆర్ నాట్ ఏ లీడర్, వీఆర్ ఎ సర్వెంట్. వీఆర్ ద సర్వెంట్ టు గాడ్. అవర్ డ్యూటీ టు సర్వ్ గాడ్. ఎవరెవరు దాంట్లో ఉంటే వాళ్ళందరూ కూడా మాకు మార్గదర్శకులే. అయితే మేము అందరి మార్గదర్శనంతో మేము చేయగలిగిన సేవ ఏమైనా ఉంటే అది మేము చేయడానికి మేము సిద్ధంగా జరుగుతున్న పరిమాణాలన్నీ దేవాదాయ శాఖ తప్పిదమంటారా? ఉంది. మన సన్నిధులని మన మూర్తులని రక్షించుకోవడం అనేది మనందరి బాధ్యత. దానికి కావాల్సిన వ్యవస్థ చేసుకోవడంలో మన యొక్క శక్తిని బట్టి మనం దాంట్లో ఇన్వాల్వ్ కావాలి. ఎవరో ఏదో చేస్తారని మనం ఆకాశం కేసి చూడాల్సినటువంటి సిచ్యువేషన్ రావద్దు. దానికి మనం సిద్ధంగా ఉండడం అనేది ప్రజల్లోంచి ఒక స్పందన కనుక దాన్ని మనం ఇప్పుడు ఒక కార్యరూపంలోకి తీసుకురావడమే మన బాధ్యత. చాలా పార్టీలు ప్రైవేట్గా ఉండే వాటిలో సుమారు 19 ఇంట్లో జరిగేది. అవుట్ ఆఫ్ 50 ప్లేస్ 19 మాత్రమే ప్రైవేట్గా ఉండేవి. మిగతావన్నీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉండేవి. బట్ ఏదైనా దానికి రక్షణ వ్యవస్థ కల్పించుకోవడం అనేది సమాజంలో అందరి బాధ్యత. దేవుడు మనవాడు అని అనుకునే వాళ్ళందరి బాధ్యత. దాంతో మతంతో దాంట్లో సంబంధం లేదు. అక్కడ ఎవరికి ఎక్కడ లోపం కలిగినా కష్టం కలిగినా ఆదుకోవడం అనేది సామాజికమైన బాధ్యత కదా. అది శాంతంగా ఉన్నటువంటి ఏమి లేని రాష్ట్రంలో ఉంటాయి, లేకుండా ఎలా ఉంటాయా, లేకుండా ఉంటే అది రాష్ట్రం ఎలా ఉంటుంది. అది ఇవాళ కొత్తగా ఏం రావట్లేదు, కానీ ఈ దారుణపు పరిణామాల్లోకి ఇదివరకు రాలేదు. మరి ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయంటే దాని మీద ఏదో వెనకాతల కారణం ఉందా ఏమిటి అనేది నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఒక అలాంటి పరిశీలన అధికారం కలిగినటువంటి కమిటీ వేస్తే వాళ్ళు తేలుస్తారు. మరి అది వెయ్యాలి, వాళ్ళు తేల్చమన్నారు. అంతే కదా. ఇప్పుడు ఎవరి చిత్తశుద్ధిని వాళ్ళే నిరూపించుకోవాలి. మంచి జరగకపోతే మేము ఎవరికైనా ప్రతికూలం. మాకెవరు స్వపర అనేది మాకేం ఉండదండి. అలా ఉంటే మేము ఇలాంటి బట్టలు కట్టుకోకూడదు. స్వామి చంద్రబాబు నాయుడు ఆయంలో కూడా ఇక్కడ మన కృష్ణా గారి పక్కన మొత్తం ఆల్రెడీ అడిగాను ఆయన చెప్పడం. రైట్, చాలా సంతోషం. మీరందరూ కూడా ఉత్సాహంగా వచ్చారు, చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. బీజేపీ నేతలని రామతీర్థం అనుమతించకపోతే రాష్ట్రం తగలబడిపోతుందని, జరగబోయే పరిణామాలకు సీఎం జగన్ నైతిక బాధ్యత వహించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఏపీలో మానవ హక్కుల ఉల్లంఘనపై, పోలీసుల దమనకాండపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నాము. వయసున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుని అరెస్ట్ చేయడం వైసీపీకి పరాకాష్ట అని దుయ్యబట్టారు. ఏపీలో పోలీసుల వైఫల్యం వల్లనే వరుస సంఘటనలు జరుగుతున్నాయని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు గారిని తక్షణం విడుదల చేయాలని ఇప్పుడు వచ్చినటువంటి పోలీసు అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం లేదు. ఈరోజు ఎక్కడికక్కడ మమ్మల్ని హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో దేవాలయాలు రక్షించాల్సినటువంటి ప్రభుత్వం, పోలీసులు ఆ పని వదిలేసి బీజేపీ నేతలను అరెస్ట్ చేసేటువంటి పనిలో ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారు, మేము ముందుగానే ప్రకటన ఇచ్చాం, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ మాదిరి జెండాలు తీసుకుని వెళ్ళలేదు, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిరి దేవాలయంలో విగ్రహాన్ని అక్కడ కూల్చేస్తే, తలను తెగనరికితే, పూర్ణకుంభ సాగంతో అట్టహాసంగా అధికార దర్పాన్ని మేము ప్రదర్శించలేదు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన తెలియజేయడానికి వెళ్తున్నటువంటి బీజేపీ రాష్ట్ర నేతలను, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఈ రకంగా ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని ఈ ఉద్యమాలను నీర్చిగార్చేటువంటిది ఏదైతే ఉందో ఇది సిగ్గుమాలిన చర్యగా అని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో మానవ హక్కులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు భారత రాజ్యాంగాన్ని గౌరవించే పరిస్థితులు లేడు. ప్రజాస్వామ్యంలో ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 ప్రధాన పార్టీలను అనుమతించినటువంటి మీరు భారతీయ జనతా పార్టీని ఎందుకు అనుమతించరు? భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య పద్ధతంగా 6 రోజులుగా ఉద్యమం చేస్తుంది. ఈ రాష్ట్రంలో అనేక సంఘటనలు జరిగినాయి. అంతర్వేదిలో పట్టుకునేటువంటి శక్తి మీకుండదు. అంతర్వేదిలో ఎవరో చర్చి మీద రాళ్ళేస్తే 10 గంటల్లో అరెస్ట్ చేసి నాన్ బెయిల్ కేసుల్లో జైల్లో పెడతారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో రతం తగలబడిపోతే ఈ రోజు వరకు కూడా
పట్టుకునేటువంటి పరిస్థితి లేదు, అక్కడ ఎవరిని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. నేను అడుగుతున్నా, ఈరోజు ఇతర మతాలకు సంబంధించినటువంటి విషయంలో ఏ రకమైనటువంటి సంఘటన జరిగితే మీరు 24 గంటల్లో స్పందించి కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి అక్కడ మీరు ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీరు కొన్ని మతాల కోసం పనిచేస్తున్నారా, ఓట్ల కోసం పనిచేస్తున్నారా, ఓట్లు రాజకీయాల కోసం పనిచేస్తున్నారా? మీకు అన్ని వర్గాల ప్రజలు ఓట్లు వేయలేదా ఈ రాష్ట్రంలో? కాబట్టి ఈ యొక్క మత దుహంకారంతో కుట్రపూరితంగా ఈరోజు దేవాలయాల మీద దాడులు జరుగుతున్న విషయాన్ని గుర్తు చేస్తున్నా. బేషరతుగా బీజేపీ నేతలందరినీ విడుదల చేయాలి. బేషరతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ప్రభుత్వమే కొండ మీదకి తీసుకెళ్లి ఆ సంఘటన ప్రాంతాన్ని చూపించాలి. జనసేన కార్యకర్తలను కూడా తక్షణం విడుదల చేయాలి. లేకపోతే ఈ రాష్ట్రంలో జరగబోయే పరిణామాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నైతిక బాధ్యత వహించాల్సింది. ఈ రాష్ట్రం ప్రజలు బయటకు వచ్చి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ఆందోళనలో ఈ రాష్ట్రానికి జరిగేటువంటి ఏదైనా సంఘటన జరిగితే మీ ప్రభుత్వం చేతగాని వైఖరి అనేటువంటి విషయాన్ని బీజేపీ హెచ్చరిస్తుంది. ఈ రకమైన పోలీసుల అరెస్టులతోటి, అక్రమ అరెస్టులతోటి, హౌస్ అరెస్టులతోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏమీ చేయలేరనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. అనేక ప్రభుత్వాలు చూసాం, అనేక ముఖ్యమంత్రులు చూసాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి పాలన కూడా చూసాం. మీరు ఎవ్వరూ భారతీయ జనతా పార్టీని ఏమీ చేయలేరనేటువంటి విషయాన్ని ఇలాంటి పిరికి పంద చర్యలతోటి బీజేపీ కార్యకర్తల నాయకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. అమరావతి రాజధాని అయిన మన గుంటూరు శ్రీ అయ్యప్ప రియల్ ఎస్టేట్ అండ్ కన్సల్టెన్సీ వారి ఆధ్వర్యంలో కేవలం 25 లక్షల నుంచి ప్రారంభం. 1, 2, 3, 4, 5 బెడ్రూమ్ల ఫ్లాట్లు అమ్మబడును. 100 గజాలు, 200 గజాలు, 300 గజాల ఇండిపెండెంట్ హౌస్ అమ్మబడును. మరిన్ని వివరాలకు 9676972691 మరియు 8855589679 కు సంప్రదించండి. నవ్యాంధ్ర రాజధానికి మకుటాయమానంగా గుంటూరు నగరంలో అత్యంత ఆధునిక వసతులతో అందమైన స్వంత ఇల్లు ఏబీసీ వాటర్ వ్యూ. ఇన్నర్ రింగ్ రోడ్డుకు అతి చేరువలో గోరంట్ల శ్రీ చైతన్య రెసిడెన్షియల్ కాలేజ్ ప్రక్కన 2 ఎకరాల విస్తీర్ణంలో గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో హరిత వనంలా నిర్మితమవుతున్న ఏబీసీ వాటర్ వ్యూ 100% వాస్తు, ఫంక్షన్ హాల్, జిమ్, సూపర్ మార్కెట్, వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, ప్లే ఏరియా, ఓపెన్ ఎయిర్ థియేటర్, పార్కులు, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, స్పా, స్టీమ్ బ్యాత్, విశాలమైన పార్కింగ్, పవర్ బ్యాకప్, ఉచిత వైఫై వంటి సకల సదుపాయాలతో నిరంతర నీటి సరఫరాతో ఏబీసీ వాటర్ వ్యూ. మొత్తం 144 ప్లాట్ల ఏబీసీ వాటర్ వ్యూ. ఆధునిక జీవన శైలిని ఆస్వాదించండి. సంప్రదించండి సాయి సిరి కన్స్ట్రక్షన్స్, గోరంట్ల శ్రీ చైతన్య రెసిడెన్షియల్ కాలేజ్ ప్రక్కన, ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర, గుంటూరు. ప్రమోటర్స్ CHV శివ. ఫోన్ నంబర్స్ 9912717198, 76601141, 95539 86688.